గుడ్ ఈవినింగ్ టు హెచ్ఎంటీ వ్యూవర్స్. దిస్ ఈస్ కార్తిక్ నాగడి, ద ఫౌండర్ ఆఫ్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ. గైస్, ఈ వీడియోలో మనం కంప్లీట్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ స్టడీ చేసుకుని అండ్ అకార్డింగ్ టు అవైలబుల్ డేటా రేపటికి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనం ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే విట్నెస్ చేసాం. అండ్ ఈ రోజు జరిగిన బయింగ్ యాక్టివిటీ అది లాస్ట్ ఇంట్రాడే నుంచి కంటిన్యూ అయింది. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. నిఫ్టీ ఎప్పుడైతే 15,200 నుంచి బౌన్స్ బ్యాక్ అవడం స్టార్ట్ అయిందో అండ్ సమ్వే క్లోజ్ టు 15,900 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాల్ వచ్చింది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మీరు ఫిబొనాచి లెవెల్స్ మనం లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేసి డిస్కస్ చేసాం. ఎగ్జాక్ట్లీ 50% వరకు రీటేస్ అయ్యి అక్కడ నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగింది ఫ్రైడే. అండ్ ఈ రోజు కూడా అదే బయింగ్ యాక్టివిటీ కంటిన్యూ అయ్యి ఇంపార్టెంట్ లెవెల్ మనం 15,800 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద మాట్లాడుకున్నాం. ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ పైన సస్టైన్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా వీ హ్యావ్ విట్నెస్డ్ వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం మాట్లాడుకున్న పాయింట్ 33,800 ఇస్ అన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ సస్టైన్ అయితే మనం ఒక అప్సైడ్ ప్రెజర్ అయితే విట్నెస్ చేయొచ్చు అని మాట్లాడుకుందాం. సో డెఫినెట్లీ ఎవరైతే లాస్ట్ వీడియో చూస్తుంటారో దే కుడ్ హ్యావ్ మేడ్ డీసెంట్ ప్రాఫిట్. అండ్ దాంతోపాటు ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్లో లైవ్ ట్రేడింగ్ చేసాం. సమ్వే క్లోజ్ టు 4,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. అండ్ దాంతోపాటు మనం ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ రిమైనింగ్ స్టాక్స్లో కూడా ఏదైతే మనం ఎంట్రీస్ డిస్కస్ చేసుకున్నామో ప్రతి ఎంట్రీ కూడా టార్గెట్ హిట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఫాలో అయిపోతే యూ కెన్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. ఎవ్రీడే మార్నింగ్ 9:30 నుంచి 11:30 12:30 వరకు లైవ్లోకి వచ్చి లైవ్ ట్రేడింగ్ చేస్తుంతో పాటు ఆ ట్రేడ్స్ ఒక సైకాలజీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ప్లీజ్ డూ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు మనం ఈరోజు రిమైనింగ్ సెక్టార్స్లో కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అయితే విట్నెస్ చేస్తాం. లైక్ మైట్ బి ఇనిషియల్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ చూసినా సరే ఎండింగ్లో లైక్ ఆల్మోస్ట్ సమ్వే క్లోజ్ టు కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి పాజిటివ్ బయాస్లోనే మ్యాక్సిమం స్టాక్స్ అన్ని కూడా క్లోజింగ్ జరిగింది. బట్ మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎఫ్ఎంసీజీ సెక్టర్. సో లైక్ హిందుస్థాన్ యూనిలివర్ కానీ ఐటీసీ మీరు చూసుకుంటే లైక్ ఐ థింక్ ఇవన్నీ టాప్ గెయినర్స్లోని సమ్వే క్లోజ్ టు 2.6% పాజిటివ్ క్లోజింగ్ జరిగింది. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ సైన్. మన నిఫ్టీలో మేజర్ ర్యాలీ రావడానికి ఎఫ్ఎంసీజీ అని మనం మాట్లాడుకోవచ్చు. ఒకసారి నిఫ్టీ మనం 5 minutes టైం ఫ్రేమ్లో విత్ లెవెల్స్తో మనం మాట్లాడుకుంటే ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ ఒకసారి అర్థం చేసుకుందాం. సో యాజ్ మార్కెట్ సమ్వే క్లోజ్ టు నెగిటివ్ బయాస్ ఓపెనింగ్ జరిగింది, తర్వాత బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ జరిగింది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ లైక్ నిన్న ఏదైతే డే హై వెళ్ళిందో ఆ డే హై నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చి మనం బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ చూసాం. అండ్ అగైన్ ఆఫ్టర్ 10:15 or 10:30 ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి మార్కెట్ కొంత కన్సాలిడేట్ అవుతూ స్లోగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ ఫాల్ అయిందో అదే లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ ఫోర్త్ టైం వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ రిజెక్షన్ వచ్చి 5th టైం బ్రేక్ అయింది. సో ఇక్కడ మనం ఎందుకు ఈ పాయింట్ నేను రిపీట్ చేస్తున్నానంటే ఈరోజు మ్యాక్సిమం గేమ్ ప్లే దీని తర్వాత ఈవెన్ మనకి వచ్చిన మొమెంటం కూడా కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మనం స్ట్రాంగ్ మొమెంటం విట్నెస్ చేసాం కాబట్టి రేపటికి ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సమ్వే క్లోజ్ టు 15,793 రౌండ్ ఫిగర్ 15,800 ఇస్ అన్ ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ టుమారో. అండ్ మార్కెట్ కూడా 15,800 పైన సస్టైన్ అవడం అనేది దట్స్ అ వెరీ పాజిటివ్ సైన్. బికాజ్ ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా మ్యాక్సిమం డేస్ 15,800 పైన ఓపెన్ అయినా సరే క్లోజింగ్ వచ్చేసరికి ఆ లెవెల్ కింద క్లోజింగ్ జరుగుతుంది. బట్ ఈరోజు స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగి 15,800 పైన మార్కెట్ సస్టైన్ అయింది. సో మనం ఒకసారి సినారియో చూసుకుంటే ఈ పర్టికులర్ లెవెల్ 15,550 నుంచి మన క్లియర్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ అయితే ట్రావెల్ అవుతుంది. దిస్ ఈజ్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ ఫర్ అప్ ట్రెండ్. లైక్ మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత కన్సాలిడేషన్ ఫేస్, మళ్ళీ ఆ కన్సాలిడేషన్ ఫేస్ బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అయితే కంటిన్యూ చేస్తుంది. అండ్ మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కూడా 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుందాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ది బ్యాంక్ నిఫ్టీ సినారియో లైక్ మార్కెట్ ఈరోజు సమ్వే క్లోజ్ టు లైక్ బ్యాంక్ నిఫ్టీ క్వైట్ డిఫరెంట్. లైక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయినా బ్యాంక్ నిఫ్టీ మాత్రం సమ్వే క్లోజ్ టు ఫ్లాట్ టు బేసిక్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. అండ్ ఇమీడియట్లీ మార్కెట్ ఏదైతే ఇంపార్టెంట్ డిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం దిస్ ఈస్ ద కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్. ఆ నో ట్రేడింగ్ జోన్ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యి మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళింది. మ్యాక్సిమం గేమ్ ప్లే, మ్యాక్సిమం కన్సాలిడేషన్ ఇక్కడ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి మార్కెట్ బయటకు వచ్చిందో అక్కడ నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ చూసాం. సో దట్స్ వై ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం 33,800 పైన మార్కెట్ సస్టైన్ అయితే మనం మార్కెట్లో అప్సైడ్ ర్యాలీ అయితే విట్నెస్ చేయొచ్చు. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు జరిగిన యాక్టివిటీ కూడా లాస్ట్ 2 to 3 days నుంచి కంటిన్యూ అవుతున్న బయింగ్ ప్రెజర్ ఇఫ్ యూ కెన్ విట్నెస్ సమ్వే క్లోజ్ టు లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ లైక్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ మళ్ళీ ఒక బేసిక్ కన్సాలిడేషన్, మళ్ళీ కన్సాలిడేషన్ ఫేస్ బ్రేక్ చేసి మార్కెట్ పైన అయితే సస్టైన్ అయింది. సో ఓవరాల్గా లైక్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనం ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయితే విట్నెస్ చేసాం. బట్ ఈ రోజు జరిగిన యాక్టివిటీ సస్టైన్ అవుతుందా ఆర్ఎస్ మార్కెట్లో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ర్యాలీ ఎంతవరకు విట్నెస్ చేయొచ్చో మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మనం ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా స్టడీ చేసుకుందాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ది ఆప్షన్ చైన్ అనాలిసిస్ లైక్ నిఫ్టీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో పీసీఆర్ రేషియో సమ్వే క్లోజ్ టు మనకి పుట్ సైడ్ 14.17 lakh, కాల్ సైడ్ 12.86 lakhs. ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైమ్ లైక్ ఆల్మోస్ట్ 2 weeks మోర్ దాన్ పర్టికులర్గా నిఫ్టీలో పుట్ ఆప్షన్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రికార్డ్ అవడం. సో లైక్ మనం ఓవరాల్గా చూసుకుంటే మోర్ దాన్ 1 ఉంటుంది. పీసీఆర్ రేషియో ఇస్ గ్రేటర్ దాన్ 1, సో విచ్ ఇండికేట్స్ బుల్లిష్నెస్. సో పీసీఆర్ రేషియో కూడా మనకి బుల్లిష్నెస్ ఇండికేట్ చేస్తుంది. కానీ
మనం క్లియర్గా డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. లెట్స్ గో బ్యాక్ టు ది ఏటీఎం స్ట్రైక్ ప్రైస్. మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది? సమ్వే క్లోజ్ టు 830, లైక్ మనకి 15,850 విల్ యాక్ట్ యాజ్ ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఈవెన్ లైవ్ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు కూడా లైక్ 750, 700, 800 అండ్ 16,000 దగ్గర కూడా హైయెస్ట్ ఓపెనింగ్ ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతుంది. ఈవెన్ ఎప్పుడు 15,800 లెవెల్ బ్రేక్ అవునంత వరకు కూడా అక్కడ పీపుల్ హోల్డ్ చేస్తున్నారు. బట్ డౌన్ సైడ్ నుంచి స్లోగా పుట్ ఆప్షన్ సైడ్ పొజిషన్స్ లైక్ ఇంక్రీజ్ చేసుకుంటూ సపోర్ట్స్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మార్కెట్ క్లోజ్ అయ్యడానికి మీరు చూసుకుంటే ద మ్యాక్సిమం పీపుల్ కంప్లీట్గా లైక్ 15,500 నుంచి లైక్ 15,850 వరకు కూడా మెజారిటీ ఆఫ్ ది కాల్ ఆప్షన్ రైటర్స్ అందరూ కూడా వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోయారు. అండ్ ఇక్కడ చూసుకుంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే బిల్డ్ అయిందో అది సస్టైన్, అది హోల్డ్ చేస్తున్నారు. అంటే డౌన్ సైడ్ ఫ్రెష్గా తీసుకున్న పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు. అప్ సైడ్ ఆల్రెడీ మొన్నటి నుంచి క్యారీ చేసిన పొజిషన్స్ మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోయారు పీపుల్. లైక్ దిస్ వాజ్ సమ్వేర్ క్లోజ్ టు 20,000, 30,000 చేంజ్ ఉండాల్సింది కంప్లీట్గా నెగిటివ్ బయాస్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ కాల్ ఆప్షన్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో విచ్ ఇండికేట్స్ మైట్ బి మనం ఇంకా ఫర్దర్ డేస్లో అట్లీస్ట్ 16,000 కూడా మార్కెట్ టచ్ అవడానికి ప్రాబబిలిటీ ఎక్కువే కనిపిస్తుంది. బికాజ్ లాస్ట్ 2 days నుంచి ఏదైతే బయింగ్ యాక్టివిటీ విట్నెస్ చేసాం నిఫ్టీలో అది ఇంకా కంటిన్యూ అవడానికి సినారియో కనిపిస్తుంది. బట్ ఈవెన్ దో ఇది ఎగ్జిట్ అయినా సరే ఇక్కడ మనం ఇంకో డేటా కూడా అబ్జర్వ్ చేసుకోవాలి గైస్. ద అందర్ పాయింట్ విచ్ వీ నీడ్, లైక్ ఎప్పుడైనా సరే సింగిల్ పారామీటర్ మీద ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. బట్ ఇక్కడ చూసుకుంటే 15,900 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 16,000 సమ్వేర్ క్లోజ్ టు 200, 16,200 అండ్ 16,500 ఈ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర కాల్ ఆప్షన్ సైడ్ ఎంత ఉందో చూడండి, పుట్ ఆప్షన్ సైడ్ ఎంత ఉందో చూడండి. లైక్ 67,000 అగైన్ 15,000, లైక్ ఇక్కడ వస్తే సమ్వేర్ క్లోజ్ టు లైక్ 16,000 దగ్గర మనకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇక్కడ పుట్ ఆప్షన్ సైడ్ 13,000. అసలు కంప్లీట్ అసలు చాలా బిగ్ కాంట్రాస్ట్ అనమాట. 1 lakh ఎక్కడ, 13,000 ఎక్కడ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 16,200 దగ్గర చూసుకున్న 2,500 ఉంది, ఇక్కడ అగైన్ 1 lakh ఉంది. 16,500 దగ్గర కూడా 3,000 ఉంది, 1.15 lakh. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అండి ఈ డేటా బట్టి, ఈవెన్ దో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రావెల్ అవుతున్నా లైక్ ట్రై చేసినా సరే ఇక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ అయితే ఉన్నాయి. మైట్ బి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అగ్రెసివ్గా డౌన్ సైడ్స్ నుంచి ప్రెజర్ ఇంకా బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ పీపుల్ ఈ స్ట్రెంగ్త్ తగ్గితే కానీ మనం మార్కెట్లో అప్ సైడ్ ర్యాలీ విట్నెస్ చేయలేం. బట్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైవ్ మార్కెట్లో ఆప్షన్ చైన్ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ వస్తున్న మూవ్స్ అనేది ఫేక్ అవుట్సా బ్రేక్అవుట్స్, ప్రాపర్ బ్రేక్అవుట్స్ అని మీకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనం నిఫ్టీలో రేపైతే కొంత బేసిక్ పాజిటివ్ బయాస్ అయితే విట్నెస్ చేయొచ్చు. కానీ లైక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్తున్నా సరే వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రిజెక్షన్ జోన్స్. మనం ఒకసారి వన్ అవర్ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిజెక్షన్ జోన్. మార్కెట్ ప్రీవియస్లీ కూడా లైక్ ఈ లెవెల్స్ నుంచే చాలా బిగ్ ఫాల్ వచ్చింది. మళ్ళీ అగైన్ లాస్ట్ వీక్లో కూడా గ్యాప్ అప్ అయి ఈ లెవెల్ నుంచే మార్కెట్ కరెక్షన్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి ఫాల్ అయింది. సో అగైన్ మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి వెళ్తుంది కాబట్టి మైట్ బి ఇక్కడ ఐదర్ రిజెక్షన్ ఫేస్ అవ్వచ్చు ఆర్ఎస్ బ్రేక్ అవ్వచ్చు. కానీ స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ మాత్రం డెఫినెట్లీ ఈ లెవెల్ బ్రేక్ చేసి పైన సస్టైన్ అయితేనే మనం ఇంకా ఫర్దర్ డేస్లో స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ విట్నెస్ చేయొచ్చు. సో ద రేంజ్ ఇస్ 15,880 నుంచి 15,930 వరకు కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఈ 60 పాయింట్స్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఆర్ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ నో ట్రేడింగ్ జోన్. ఇప్పుడు రేపు ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలంటే ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ న్యూస్ గురించి ఆర్ ఈవెంట్స్ పెద్ద థింగ్స్ అయితే ఏమీ లేదు గైస్. లైక్ దెర్ ఆర్ వెరీ నార్మల్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ ఈరోజు లైక్ కంప్లీట్గా యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ బికాస్ ఆఫ్ ఇండిపెండెన్స్ నా కంట్రీకి. సో అండ్ మార్కెట్ని ఇంపాక్ట్ చేసేంత బిగ్ మూవ్స్ కూడా వస్తాయని నేనైతే అనుకోవట్లేదు రేపు. బట్ రేపు మనం ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఈవెన్ దో ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ కానీ బికాస్ ఇప్పుడు మనం ట్రెండ్ వచ్చేసరికి బేసిక్ అప్ ట్రెండ్, టెంపరీగా అప్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి ఎనీ డౌన్ఫాల్ మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకోవాలి. బికాస్ ఎందుకంటే మార్కెట్ మీరు విట్నెస్ చేయండి రైజ్ అయింది, కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది, మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ బయింగ్ యాక్టివిటీ, అగైన్ పుల్ బ్యాక్, మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ. సో అంటే మార్కెట్ డౌన్ అయిన ప్రతిసారి అది మనకు ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళడానికి స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ క్రియేట్ చేసుకోవడానికి ఆర్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ రేపు ఈవెన్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా ఆర్ఎస్ గ్యాప్ అప్ ఓపెన్ జరిగినా సరే లెట్స్ వెయిట్. మార్కెట్ కొంత సపోర్ట్ తీసుకున్నంత వెయిట్ చేయండి. బికాస్ 15,800 వరకు ఈ లెవెల్కి వచ్చి సపోర్ట్ తీసుకుంటే దట్ కెన్ గివ్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ. బికాస్ ఎందుకంటే ఈ రోజు ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ ఫైట్ చేసింది కదా. సో అందుకని రేపు కనుక మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కొంత ఈ గ్యాప్ ఫిల్ చేసి వన్స్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో అది రీటెస్ట్ చేసి మళ్ళీ సస్టైన్ అయితే ఈ వచ్చిన మూవ్కి హెల్తీ ఉంటుంది. ఈ వచ్చిన మూవ్ అనేది ఇంకా అగ్రెసివ్గా సస్టైన్ అవడానికి బయర్స్ ఇంకా అగ్రెసివ్గా బయింగ్ చేస్తూ ఉంటారు. అందుకని వాట్ ఐ మీన్ టు సే ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా సరే మార్కెట్ కొంత పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి.
అలా కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే కనుక మీరు ఏం ట్రేడ్స్ తీసుకోవద్దు. బికాజ్ ఎందుకంటే బేసికలీ దిస్ ఇస్ ద కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్. మల్టిపుల్ టైమ్స్ ఆ రీజన్ నుంచి మార్కెట్ కరెక్షన్ అవడం మనం విట్నెస్ చేస్తాం కాబట్టి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ మళ్ళీ డౌన్ఫాల్ రావచ్చు, ఆర్ సమ్వేర్ క్లోజ్ టు 15,800 వరకు రావచ్చు. ఈవెన్ ఓవరాల్గా రేపు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా, గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగినా, లైక్ బేసిక్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా 15,800 లెవెల్ దగ్గర మీరు బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. బట్ అలా కాకుండా మార్కెట్ డైనమిక్స్ కంప్లీట్గా చేంజ్ అయ్యి లైక్ ఏదైనా ఓవర్ నైట్లో మనకి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి నెగిటివ్ బయాస్లో ఉంటే, ఒకవేళ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ టూ నెగిటివ్ ఉంటుంది, అంటే బేసిక్గా యూఎస్ ఫ్యూచర్స్ 100 పాయింట్స్ నెగిటివ్, 150 పాయింట్స్ నెగిటివ్, దట్స్ నాట్ ఏ టూ నెగిటివ్ సైన్. లైక్ మన మార్కెట్స్ ఓపెన్ అయ్యడానికి యూఎస్ ఫ్యూచర్స్ సమ్వేర్ క్లోజ్ టు 300 పాయింట్స్, 400 పాయింట్స్ నెగిటివ్ బేస్లో ఉంటే కనుక ఈ రీజన్ని మీరు షార్టింగ్ ఆపర్చునిటీ కన్సిడర్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే ఇంకా నెగిటివే ఉంది. ఇంకా అప్కమింగ్ డేస్లో కూడా మనం మైట్ బి ఫర్దర్ డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ వై ఇఫ్ ఇన్ కేస్ యూఎస్ ఫ్యూచర్స్ కనుక టూ మచ్ నెగిటివ్ ఉంటే దీని ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకోండి. లేదు ఫ్లాట్ ఓపెనింగ్ ఉన్న బేసిక్ మొమెంటం లాస్ట్ 2 days నుంచి ఏదైతే బయింగ్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుందో అదే కంటిన్యూ అయితే మాత్రం 15,800 దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. సో దిస్ ఈస్ ద సింపుల్ ట్రేడ్ ప్లాన్. ఆర్ఎస్ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయ్యి ఈ లెవెల్కి రాకుండా అప్ సైడ్ బ్రేక్ ఇస్తే అప్పుడు మీరు అప్ సైడ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఫైట్ చేసి బ్రేక్ చేసింది కాబట్టి బయర్స్ అగ్రెసివ్గా ఇంకా మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకుంటారు. సో దిస్ ఈస్ ద సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇన్ నిఫ్టీ. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ పెద్దగా స్టడీ చేయక్కర్లేదు గైస్, బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ఈవెన్ నిఫ్టీ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి పైన క్లోజింగ్ జరిగింది కాబట్టి మైట్ బి ఇది కూడా బుల్లిష్ వ్యూతో ఉంటుంది. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ది సినారియో, పుట్ ఆప్షన్ సైడ్ 10.91 lakh, కాల్ ఆప్షన్ సైడ్ 9 lakh, విచ్ ఈస్ మోర్ దాన్ 1. లైక్ ఇది కూడా బుల్లిష్ సినారియో ఉంది. కానీ ఇక్కడ మనం ఇంపార్టెంట్ థింగ్ ఏం మాట్లాడుకోవాలి, మార్కెట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి పైన సస్టైన్ అయింది. ఓకే, కానీ లాస్ట్ వీక్లో మనం ఒక పాయింట్ విట్నెస్ చేసాం. లాస్ట్ వీక్లో మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ అయినప్పుడు ఈ లెవెల్ నుంచి మనకి బిగ్ ఫాల్ వచ్చింది. ఓకే, మైట్ బి ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ కూడా విట్నెస్ చేయొచ్చు. సమ్వేర్ క్లోజ్ టు 34,100 దగ్గర కూడా రెసిస్టెన్స్ విట్నెస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ అదే కాకుండా మైట్ బి మనం ఒకసారి జూమ్ అవుట్ చేస్తాను చార్ట్ని. ఇక్కడ మీరు లాంగ్ పిక్చర్లో చూసుకుంటే ఇక్కడ మనం ఏదైతే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఈ ట్రెండ్ లైన్ నుంచి మార్కెట్ రియాక్ట్ అయింది, మళ్ళీ అగైన్ వెళ్ళింది, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి బిగ్ ఫాల్ వచ్చింది. మళ్ళీ మార్కెట్స్ కొంత కన్సాలిడేటివ్ అప్ సైడ్ వెళ్తే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వస్తుంది కాబట్టి సో మైట్ బి అది జరుగుతుందని నేను చెప్పట్లేదు, బట్ అక్కడ మనం అలర్ట్గా ఉండాలి. ఆ లెవెల్ దగ్గర కంప్లీట్ ప్రైస్ యాక్షన్ జరిగిపోయి ఒక ప్రాపర్ క్లారిటీ వచ్చిన తర్వాత ట్రేడ్స్ తీసుకుంటే బెటర్ నా ఒపీనియన్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో బట్ బ్యాంక్ నిఫ్టీ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 33,800 పైన మనకి క్లోజింగ్ జరిగింది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్నింగ్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఉండి లైక్ ఓవరాల్ సినారీ కనుక పాజిటివ్ ఉంటే లైక్ మీరు బయింగ్ ఆపర్చునిటీ మాత్రం సో మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా ఇదే లెవెల్ దగ్గర మీకు బయింగ్ ఆపర్చునిటీ వస్తే తీసుకోండి. బికాజ్ ఎందుకంటే ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో అది మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్తే ఈ ట్రెండ్కి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళడానికి హై ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఓన్లీ ఈ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కన్సిడర్ చేసుకోండి. బట్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి ఇది బ్రేక్ చేసినంత మాత్రం మీరు బయింగ్ని చేయదు. బికాజ్ ఎందుకంటే ఇమీడియట్గా ఇదంతా కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్స్ మళ్ళీ డౌన్ రావచ్చు, ఆర్ఎస్ ఇక్కడ మీకు ట్రేడ్స్ తీసుకోవడానికి అంత ప్రాపర్ లొకేషన్స్ దొరకపోవచ్చు. సో అందుకని బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొంచెం ప్రాపర్గా చూసుకొని రేపు మార్కెట్ అనాలిసిస్ తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. బట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ విల్ బి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ రాలి వెళ్తే 34,100 విల్ బి ది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ మోర్ ఓవర్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసి మార్కెట్ కనుక పైన సస్టైన్ అయితే డెఫినెట్లీ మనం 35,000 వరకు కూడా స్ట్రాంగ్ ర్యాలీ విట్నెస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ న్యూస్ గురించి కానీ ఈవెంట్స్ దెర్ ఆర్ నథింగ్ మచ్ టు డిస్కస్ ఫర్ టుమారో. రేపు ఇంట్రాడే సెషన్కి అయితే మనకి ఏం లేవు. వెన్స్డే నుంచి బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉంది. సో దాని గురించి మనం ఆ పర్టికులర్ డే రోజు వీడియో చేసినప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ ఫ్రమ్ మై ఎండ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక లైవ్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలని డౌట్ వస్తే కనుక యూ కెన్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. అండ్ మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ ఫాలో చేస్తూ లైవ్ మనీ కనుక ఎర్న్ చేస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో దట్స్ ఫ్రమ్ మై ఎండ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.